జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి రాజకీయాలు ఎంత దారుణంగా, ఎంత నీచంగా ఉంటాయో చెప్పడానికి ఈ న్యూస్ మరొక ఉదాహరణ. ఇంతకంటే దారుణం మరొకటి అయితే ఉండదని చెప్పి నేను అనుకుంటున్నా. అయినా కూడా ఎప్పటికప్పుడు వీళ్ళైతే మన అంచనాలు మించిపోతానే ఉంటారు. సరే, న్యూస్ చూడండి ఒకసారి. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన దేశీయుల మీద కన్నా విదేశీ మతస్థుల మీద ఎక్కువ ప్రేమ అయితే కురిపిస్తూ ఉంటారు. ఈ దేశ మూలవాసినటువంటి హిందువులను ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపనైతే పోలా. అదే దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకుల కోసం ఏమి చేయడానికైనా కూడా సిద్ధమైపోతారు. సరే, ఇప్పుడు ఆ విషయం మరొకసారి మళ్ళీ రుజువైంది. తహోర్ రాణా వీడు 2008 ముంబై తీవ్రవాద దాడుల మాస్టర్ మైండ్. 2008లో దాదాపు 10 మంది పాకిస్తాన్ జిహాదీగాళ్ళు ముంబై నగరంలోకి ప్రవేశించి కాల్పులు జరుపుతా బాంబులతో దాడులు చేశారు. 2008వ సంవత్సరం నవంబర్ నెలలో 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు, అంటే 3 రోజుల పాటు ఈ దారుణ మారణకాండ అయితే కొనసాగింది. ఈ దాడిలో 166 మంది చనిపోతే 300 మంది వరకు గాయపడినారు. మొత్తంగా ముంబైలో 8 దాడులు జరిగినాయి. అవి కూడా అత్యంత రద్దీ ప్రాంతాలైనటువంటి ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఒబెరాయ్ ట్రైడెంట్, అదేవిధంగా తాజ్ ప్యాలెస్, లియోపాల్డ్ కేఫ్, అదేవిధంగా యూదు మతస్థుల ప్రార్థనా స్థలమైనటువంటి నారిమన్ హౌసు, మెట్రో సినిమా హాలు, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక పక్క, అదేవిధంగా సెయింట్ జేవియర్స్ కాలేజీల దగ్గర ఈ దాడులన్నీ కూడా జరిగినాయి. అంటే ఈ తీవ్రవాద దాడి మూలంగా మన దేశం పరువు అయితే వల్లకాట్లో కలిసిపోయింది. అసలు దేశం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎక్కడ ఏ న్యూస్ ఛానల్ పెట్టినా, దేంట్లో చూసినా కూడా మొత్తం అంతా ఇదే న్యూస్. ఏడబట్టే ఈ దారుణమే, మామూలుగా కాదు. ఇంకొక విషయం ఏం తెలిసిన, వీళ్లకు సమాచారం ఇచ్చేవాళ్ళు, అంటే ఆర్మీ వాళ్ళు ఏ పక్క వస్తున్నారు, ఎన్ఎస్జీ వాళ్ళు ఏ పక్క వస్తున్నారు, తీవ్రవాదులను ఏ విధంగా ఎన్కౌంటర్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తారు, ఇవన్నీ వచ్చేసి వీళ్ళు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఈ సూడో సిక్లర్ ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా పట్టుకొని లోపల ఉండే వాళ్ళకు, ఆ పై నుంచి ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు. ఎంత దారుణమో చూడండి ఇదంతా కూడా. అయితే అత్యంత కీలకమైనటువంటి ముంబైలోని ఇండియా గేట్ వద్ద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు పోలీసులను కాపలా పెట్టింది. అది కూడా 2 లాఠీలు ఇచ్చి. అర్థమవుతుందా? ఇక ఆ పోలీసులు ఈ తీవ్రవాదులను ఏం ఆపుతారు చెప్పండి? ఇది మనకు తెలిసిన విషయం మాత్రమే. మిగతా చోట్ల కూడా భద్రత అయితే ఇలాగే ఉండొచ్చు. సరే, పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు అయితే వచ్చారు, వాళ్ళు చేయాల్సింది అయితే వాళ్ళు చేశారు. మన భద్రతా దళాలు చేయాల్సింది మన వాళ్ళు కూడా చేశారు. అయితే ఈ క్రమంలో మొత్తం మీద ఈ కసబ్ గాడు ఉన్నాడు కదా, ఈ కసబ్ గాడు ప్రాణాలతో సిక్కినాడు. ఈ కసబ్ గాడిని జైల్లో పెట్టి బిర్యానీలు పెట్టి మేపి మరీ ఏది గంగాలమ్మ దునపోతున మేపినట్ట ఏదే బాగా పెంచి పోషించినారు. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ స్కాముల నుంచి తప్పించుకోవడానికి, అంటే ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చడానికి ఈ కసబ్ను తీసుకొని పోయి రహస్యంగా ఊరిదీశారు. సరే, ఇకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తీవ్రవాద దాడులు వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్ను కనిపెట్టడానికి మన అజిత్ దోవల్ గారు రంగంలోకి దిగినారు. ఇక దోవల్ గారు రంగంలోకి దిగితే పని జరగకుండా ఉంటుందా? మొత్తానికి ఈ 2008 ముంబై దాడుల సూత్రధారి ఈ తహోర్ రాణా అని చెప్పేసి తేలిపోయింది. సరే, ఇక ఈ తహోర్ రాణాను అమెరికా నుంచి భారత్కి రప్పించేందుకు మోడీ ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఫైనల్గా మోడీ ప్రభుత్వం ఈ ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ తహోర్ రాణా గారిని భారతదేశానికి అయితే తీసుకొచ్చారు. అయితే 166 మంది భారతీయుల మరణాలకు కారణమైనటువంటి ఈ తహోర్ రాణా గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు మరియు మాజీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి, అలాగే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ ఈయన గారు స్పందించాడు. ఏం స్పందించాడో ఒకసారి చూడండి. ఈ కాంగ్రెస్ నాయకుడైనటువంటి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ మాట్లాడతా, ఈ తహోర్ రాణా దోషి కాదు, అతను ఇంకా తాను నేరం చేసినట్టు ఒప్పుకోలేదు. అర్థమవుతుందా? కాబట్టి అతను తీవ్రవాది కాదు. కాబట్టి తహోర్ రాణా పైన ఎటువంటి ఒత్తిడి కూడా చేయకుండా ఆయన ఇంటెల్లుండి కదా కూర్చోబెట్టి ఆయనకి బిర్యానీలు పెట్టి బాగా ఊరపందిని మేపినట్టు మేపి, అర్థమవుతుంది వీళ్ళ మాటల ఏమే, ఈ కేసును సున్నితంగా న్యాయ విచారణ అయితే చేయాలా. అమ్మా నాన్న బుజ్జికన్నా, నాన్న చిట్టి తల్లి, ఈ తప్పు నువ్వు చేశావా, ఈ నేరం నువ్వు చేశావా, దీని వెనకున్నది నువ్వేనా అని చెప్పేసి బొజ్జగించి గోరముద్దలు తినిపించి అడగాలంట. కడుపుకు అన్న తిన్నారా, సుతం తిన్నారా స్వామి? ఎట్రా పుట్టినారు ఈ దేశంలో? మా దరిద్రం రా, మెట్లు తీసుకొని కొట్టుకోవాలి మొఖానికి వేసి. ఏ కరమరా నాయన, ఇటాటి వాళ్ళందరినీ కూడా ఇట్లాంటి పెంట సంతనంతా కూడా ఈ దుబ్బు మాత్రం మోయాల్సి వచ్చింది.
మీ బతుకులు జడా ఆ పాకిస్తాన్లో పుట్టిన అయినా నేను ఒక మాట చెప్పాలా, పాకిస్తాన్లో నాకు తెలిసి దేశద్రోహులు ఉండరు. ఎందుకంటే వాళ్ళు తీవ్రవాదులైనా లేకపోతే తీవ్రవాద మనస్తత్వం ఉన్నవాళ్ళైనా వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళైనా వాళ్ళు ఎట్టాటోళ్ళైనా కూడా వాళ్ళ దేశాన్ని బాగా ప్రేమిస్తారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉండేవాళ్ళంతా కూడా దేశభక్తులే. లేకపోతే ఎవరియా స్వామి చూడ వాళ్ళ దేశం కోసం వచ్చే పక్క దేశాల వాళ్ళ మీద ఇట్లా తీవ్రవాద దాడులన్నీ చేస్తారా? ప్రాణాలు పోతే పోయినాయి అని చెప్పేసి ఇట్లాంటి నీతిమాలం ఉండా కొడుకులంతా ఉన్నారు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బతుకుతా పక్క దేశాల వాళ్ళకు కడగసాగినారు. అవసరమైతే వాళ్ళు బూట్లు నాకుతారు, ఇంకేమైనా చేసేదానికి సిద్ధపడిపోతారు. ఎట్రా పుట్టినారా నాయన, ఎట్ట పుట్టినారా స్వామి, యాడ్ నుంచి వచ్చిందిరా నాయన మాకు ఈ కల్తీ సంతంతాను ఈయన గారు చెప్పడం. అందుకే చెప్తున్నా, ఠాగూర్ రాణాను ఖచ్చితంగా భారతీయ శిక్షా స్మృతి ప్రకారం విచారించాల్సిందే. అతనికి తాను నిర్దోషని చెప్పేసి రుజువు చేసుకోవడానికి అన్ని అవకాశాలు కూడా కల్పించాలంట. లంగాగాళ మార్గం పడుతుంది ఇక్కడ భారతీయులంతా, భారతీయ ప్రభుత్వం అంతా కూడా వేసుకునేది ప్యాంట్లా లేకపోతే లంగోటాలరా స్వామి, ఏం వేసుకుంటున్నారా అయినా ఇంక బూతులు తిట్టకూడదు అంటారు. ఇంక పూజలు చేయండి వీళ్ళకు, రత్తి గై కొన్నుమా అని చెప్పేసి పూజలు చేయండి వీళ్ళకి. పూజలు మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు, సభ్య సమాజానికి మంచి మెసేజ్లు ఇచ్చారు, ఏది ఇట్లా వాళ్ళందరినీ బాగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఇలా పూజలు చేయండి, అయినా పూజలు చేయండి. మేము అప్పట్లో ఏది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు అజ్మల్ కాసబ్కు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టుగా ఇప్పుడు ఈ ఠాగూర్ రాణా కూడా అన్ని అవకాశాలను కల్పించాలంట. అంటే చెప్పినా కదా, బిర్యానీలు పెట్టి బాగా పది కుక్కుని మేపినట్టు బాగా మేపాలని చెప్పేసి ఈయన గారి ఉద్దేశం. అంతేగాని కంగారు కోర్టు మాత్రం నిర్వహించకూడదంట. ఇక్కడ కంగారు కోర్టు అంటే తీవ్రమైనటువంటి శిక్షలు విధించే కోర్టు అని చెప్పేసి అర్థం అనమాట. ప్రపంచం మొత్తం కూడా ఈ విచారణ గమనిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాణా విషయంలో కంగారు కోర్టు చేయడానికైతే వీల్లేదని చెప్పేసి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ నిన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. నాకు ఈ విషయం తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ చౌహాన్ వ్యాఖ్యలను ఖండిస్తుందేమని చెప్పేసి ఊరుకోకుండా, అంటే ఇంకా ఏదైనా స్టేట్మెంట్ రాకపోతుందా, ఎవరన్నా ఖండించకపోతారా ఏమనేసి. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకురాలు కానీ దీన్ని అయితే ఖండించాల. అదే బీజేపీలో కనుకైతే ఈ పార్టీకి మేడబట్టి బయటికి నెట్టిండట్టే వాళ్ళను, అర్థమవుతుందా? పైపిచ్చి ఏంటంటే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిండు. అది కాంగ్రెస్కు బీజేపీకు మధ్య ఉండే తేడా. అసలు వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే మన దేశాన్ని బతకనిచ్చారా? అసలు హిందువులు అనేవాళ్ళు బతకనిచ్చారా? భారతీయులు అనేవాళ్ళు బతకనిచ్చారా? వీళ్ళు మళ్ళీ ఖచ్చితంగా వీళ్ళు తీసుకుపోయి ఏమే అంతకుముందు ఒకసారి దేశాన్ని మత ప్రాతిపదికన చీల్చి వాళ్ళకి దేశాన్ని అప్పగిచ్చారు కదా, ఇప్పుడు అదే మరి ఇంకెన్ని దారుణాలు చేయబోతారు, ఇంకేమేమి చేస్తారు? ఇంకా మన కర్మ దేవుడు ఎరుగులే, మనమేమో కొట్టుకొని తెస్తున్నాం వేడ కులాలు, వర్ణాలు, భాషలు, ప్రాంతాలు, లంగాలు అత్తుకోరలు అని చెప్పేసి వాళ్ళు మాత్రం మనల్ని మాత్రం సర్వనాశనం చేస్తారు. ఇది ఖాయం. లేకపోతే ఎవడు అదే గనక ఈవెన్ ఇప్పుడు ఈ ముస్లిం దేశాలు ఉన్నాయి కదా, ఏది సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాల వంగని పెట్టి నలగర్లో దున్నపోతు నరికినట్టు నరికుందరు. ఏ దేశం వదిలిపెట్టి ఉన్నది? ఈ దరిద్రం అంతా కూడా ఒక మన దేశంలోనే కాలబడి ఉన్నది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మితిమీరిపోయింది. అయ్యా మోడీ గారు మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా, ముందు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ మితిమీరినటువంటి స్వేచ్ఛని దీన్ని ఒకరోజు తగ్గించండి. జనాలకు స్వేచ్ఛ ఎక్కువైపోతుంది. ఇంత స్వేచ్ఛ అవసరం లేదు జనాలకు. ఇంత స్వేచ్ఛ ఎక్కువైపోయిందంటే దేశానికి ప్రమాదం స్వామి, దేశానికి ప్రమాదం. ఇట్లాంటి 10 మందిని చెడగొట్టేస్తారు. దయచేసి తగ్గించండి ఒకరో, ఈ స్వేచ్ఛ మరీ ఎక్కువైపోతుంది, దీన్ని తగ్గించండి. అది నేను అడిగేది. అయితే మిత్రులారా, ఈ న్యూస్ ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదని కూడా నేను అడగను. మీకు నచ్చలేదంటే ఇంకా మిమ్మల్ని కూడా వేరే లెక్కలో వేయాల్సిందే. కాబట్టి ఇంత దారుణమైన పార్టీ, ఇంత దారుణమైన నాయకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలా, భారతీయులకు అందరికీ తెలియాలి. కాబట్టి ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఒక భారతీయుడిగా, ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయుడిగా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.